హైదరాబాద్ హైట్ సెక్యూరిటీ జోన్లోకి వెళ్లిపోయింది. ప్రపంచ పారిశ్రామిక సదస్సు నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిఘా ఉపగ్రహం ద్వారా భద్రతను అమెరికా ఏజెంట్లు పరిశీలిస్తున్నాయి. అమెరికా అధ్యక్షులు ట్రంప్ అడ్వైజర్ ఆయన కూతురు ఇవాంకా రాకతో కనీ విని ఎరుగని రీతిలో భద్రత కొనసాగుతోంది. ఎవరెవరు ఎలాంటి భద్రత చూస్తారో దీనిపై క్లుప్తంగా రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇవాంకా ట్రంప్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి పోలీసును కదిలించినా ఈ పేరే జపంలో తలుచుకుంటున్నారు. హై సెక్యూరిటీ కల్పించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఓ లేడీ ఐపీఎస్ అధికారిని ఆమెకు ప్రత్యేక భద్రతాధికారిగా నియమించాలని తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి సూచించారు. అయితే అమెరికాకు చెందిన ప్రత్యేక నిఘా ఉపగ్రహం హైదరాబాద్ నగరాన్ని ప్రతిక్షణం పర్యవేక్షిస్తోంది. ఇవాంకా ట్రంప్ పర్యటన ముగిసే వరకు దీని నిఘా కొనసాగనుంది. యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆ శాటిలైట్ అందించే చిత్రాలను విశ్లేషించడానికి వెస్టిన్ హోటల్లో ప్రత్యేకంగా కమాండ్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కనీవిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆ దేశ భద్రతా అవసరాల కోసం ప్రత్యేకంగా ఓ శాటిలైట్ ను ప్రయోగించింది. అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ ఆధీనంలో ఈ ఉపగ్రహం పనిచేస్తుంటుంది. ఇవాంకా పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉపగ్రహాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. ప్రధానంగా ఇవాంకా బస చేసే వెస్టిన్ హోటల్, హెచ్ఐసిసి ఉన్న మాదాపూర్, అధికారిక విందు జరిగే ఫలక్నుమా ప్యాలెస్లతో పాటు ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఈ ఉపగ్రహం ప్రత్యేక నిఘా వేసుంచుతుంది. హై రెజల్యూషన్ కెమెరాలతో ఫోటోలు తీయడం దీని ప్రత్యేకత. వీటిని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఇవాంకాకు భద్రత కల్పించే యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెస్టిన్ హోటల్లో ప్రత్యేకంగా కమాండ్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాయాచిత్రాలను అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రధాన కేంద్రం నుంచి విశ్లేషించనున్నారు. ఇవాంకా ట్రంప్ కాన్వాయ్లో వినియోగించడానికి ప్రత్యేకంగా 4 వాహనాలను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇవాంకా ప్రయాణించే ప్రత్యేక కారు, కమ్యూనికేషన్, నిఘా తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కూడా మరో వాహనం సిటీకి చేరుకున్నాయి. ఇవాంకా వాహనం వెనుక ఉండే ఫస్ట్ ఎస్కార్ట్, సెకండ్ ఎస్కార్ట్ వాహనాలను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ 4 వాహనాలు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల పర్యవేక్షణలో ఓ రహస్య ప్రాంతంలో దాచుంచారు. ఇవాంకా వినియోగించే కారు అనుధార్మికత ఉన్న ఆయుధాల దాడుల్ని తట్టుకునే శక్తి ఉంది. ఇవాంకా బస్ చేయనున్న వెస్టిన్ హోటల్లో 3 అంతస్తులు ఎస్ఎస్ ఏజెంట్ల ఆధీనంలోకి చేరబోతున్నాయి. హెచ్ఐసిసిలో తాజ్ ఫలక్నుమాలో జరిగే విందుకు హాజరయ్యే కార్యక్రమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. చార్మినార్, గోల్కొండ పర్యటనలపై హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ ఇప్పటి వరకు రాలేదు. అక్కడ పనిచేసే ఉద్యోగులు, బస చేస్తున్నా చేయనున్న వారు, చుట్టుపక్కల నివసించేవారు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పూర్తి వివరాలను ఎస్ఎస్ ఏజెంట్లు సేకరించారు. ఈ వివరాలను కేంద్ర నిఘా వర్గాలతో కలిసి విశ్లేషిస్తున్నారు. ఎలాంటి చిన్న రిమార్కున్నా వారిని విధులకు దూరంగా ఉంచుతారు. ఆయా ప్రాంతాల్లో ఏ ఉద్యోగులు విధులు నిర్వర్తించాలో ఖరారు చేసి వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. ఇవాంకాను కలిసే అతిథులతో పాటు ఆమెకు అందించే బహుమతులపైన కొన్ని ఆంక్షలున్నాయి. ఇవాంకా పర్యటనకు ఎస్ఎస్ అధికారులు, ఎస్పీజీ బలగాలు మొత్తం 5 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి. తొలి 2 అంచెల్లో ఎస్ఎస్ ఏజెంట్లు, ఎఫ్బీఐ అధికారులు ఉంటారని తెలుస్తోంది. 3-4 అంచెలు ఎస్పీజీ, కేంద్ర నిఘా వర్గాల ఆధీనంలో ఉండనున్నాయి. స్థానిక పోలీసులు 5వ అంచెలో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలా విధులు నిర్వర్తించే అధికారులకు అమెరికన్ ఎస్ఎస్ ఏజెంట్ల ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. వీటి కేటగిరీని బట్టి నిర్ణీత ప్రాంతాలకే అనుమతిస్తారు. ఇజ్జత్ నగర్, ఖానామెట్, ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్లలో ఉండే వాహనదారులకు పోలీసులు పాసులు జారీ చేయనున్నారు. ఆ పాసులున్న వాహనాలను మాత్రమే హైటెక్స్ కమాండ్ నుంచి లోపలికి అనుమతిస్తారు. ఇవాంకా సెక్యూరిటీ సర్వీస్ బృందానికి మార్వెల్ గా పేరు పెట్టుకుంది. ఆ సెక్యూరిటీలో హైదరాబాద్కు 36 మంది భద్రతాధికారులు వస్తున్నారు. వీరిలో బయట విధుల్లో 18 మంది సీక్రెట్ సర్వీసెస్ భద్రతాధికారులు ఉండగా డెలిగేట్ల రూపంలో మరో 18 మంది సదస్సులో వివిధ ప్రాంతాల్లో నిమగ్నం కానున్నారు. మొత్తానికి ఇవాంకాకు కల్పిస్తున్న సెక్యూరిటీ మొత్తం హైదరాబాద్నే ఫోకస్ చేస్తోంది. ఉగ్రవాదులు ఏ క్షణమైనా పేట్రేగిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.